హాయ్ గైస్, వెల్కమ్ టు శృతి వరల్డ్. సో చాలా రోజుల తర్వాత నేను ముందుకు వచ్చాను కదా. సో అందరికీ తెలిసింది, నేను రీసెంట్గా గృహప్రవేశం చేసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించాను. సో మీ అందరి ఆశీస్సులు నాకు చాలా ఉన్నాయి అనేది నా హ్యాపీనెస్. సో మీరందరూ నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో గృహప్రవేశం అయిన తర్వాత ఇంట్లోకి సామాన్లు కావాల్సి ఉంటుంది, ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది. అండ్ ఇన్ని రోజులు ఏంటంటే నేను ఓన్లీ 2 రూమ్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువగా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అండ్ ఎక్కువగా తెచ్చి స్టఫ్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా లేను. సో అందుకే నేను ఎక్కువగా తీసుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే కొత్త ఇంట్లోకి వచ్చాం కాబట్టి మనకు ప్లేస్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా సామాన్లు కాకుండా తక్కువ సామాన్లు తెచ్చుకొని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు ఎలాగా అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను తీసుకున్న కొన్ని థింగ్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూనే ఉంటారు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. సో నేను తీసుకున్న వాటిలో ఎక్కువగా ఏది యూజ్ చేసుకోవచ్చు, ఏది ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ నేను ఏం తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, నేను తీసుకున్న దానిలో నాకు బాగా నచ్చింది అంటే ఈ సెట్ అని చెప్పొచ్చు. సో ఈ పీజియన్ సెట్ వచ్చేసి మనకు చూడడానికి 7 పీసెస్ వచ్చాయి. ఎస్, మనకు ఒకటి రైస్ అండ్ బిర్యానీ చేసుకోవడానికి, పులావ్ చేసుకోవడానికి ఒక కడాయి లాంటిది పెద్దది వచ్చింది అంటే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మీడియంలో ఇది వచ్చింది. దీనిలో మనం కర్రీ కానీ, గ్రేవీ కానీ, చారు, పప్పు చారు ఏదైనా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చిన్నగా వచ్చింది, చాలా క్యూటీ పై. సో ఇది మనకు దీంట్లో మనం కీమా చేసుకోవచ్చు చిన్నగా, లేదంటే ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా పావు కేజీ అలా చికెన్ తెచ్చుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. సో అలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో అండ్ ఇది వచ్చేసి మనకు ఆమ్లెట్కి కానీ, లేదంటే నార్మల్గా ఎప్పుడైనా ఆమ్లెట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనిలో ఆమ్లెట్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అది ఒకటి వచ్చింది. సో ఈ 7 సెట్ వచ్చేసి ఎంత ప్రైస్ ఉండొచ్చు? మోస్ట్లీ 2000, రైట్? కానీ నాకు 1000 రూపీస్లోనే వచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ సెట్ వచ్చేసి. అండ్ 7 పీసెస్ వితిన్ 1000 రూపీసా? సో అంత బాగా అనిపించి తీసుకున్నాను. సో ఇంకొకటి పీజియన్ కంపెనీ అంటే బ్రాండ్ ఎంతైనా బ్రాండే కదా. సో ఆ బ్రాండ్లో ఇంత తక్కువ క్వాంటిటీ, ఇట్ మీన్స్ ఇంత తక్కువ ప్రైస్లో మనకు ఎన్ని వచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించి తీసుకోవాలి అనిపించింది. అండ్ నాకు ఇప్పుడు ఎలాగో యూస్ కాబట్టి తీసుకోవాలి అనిపించి తీసుకున్నాను. సో అలా మనకి 1000 రూపీస్లోనే వచ్చింది. సో ఈ ప్రైస్ ఇప్పుడు ఇంకా రన్నింగ్లోనే ఉంది. సో ఇది నేను తీసుకుంది డీమార్ట్లో అనమాట. సో డీమార్ట్లో నేను తీసుకున్న ఈ ప్రైస్ ఓన్లీ 999 రూపీస్. అండ్ ఇది గిఫ్ట్ ప్యాక్ అనమాట. సో ఇక్కడ చూడండి, దీని ప్రైస్ ఎంత ఉందో మీరే చూడండి. ప్రైస్ వచ్చేసి మనకు 2895 రూపీస్ ఉంది, రైట్? 2895 రూపీస్ ఉంది. కానీ మనకి ఇది ఓన్లీ 999 రూపీస్కి వచ్చింది. అంటే 1 రూపీ తక్కువ, 1000 రూపీస్ అనమాట. సో అలా నాకు ఈ పీజియన్ కంపెనీది చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కంపెనీది. ఆరెంజ్ కంపెనీలో నేను తీసుకున్న ఈ సెట్ వచ్చేసి 3 పీసెస్ అంటే 4 పీసెస్ సెట్ అనుకోండి. సో ఈ 4 పీసెస్ సెట్లో ఒక కడాయికి అంటే 2 కడాయిలకి లిడ్ అనేది వచ్చేసింది, ఈ లిడ్. సో ఈ లిడ్ రెండింటికి యూజ్ అవుతుంది మనకు. అంటే ఇది మనకు కర్రీ ప్యాన్ అండ్ ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్. కర్రీ ప్యాన్ అండ్ ఫ్రై ప్యాన్. అలాగే ఇది దోశ తవ. నాకు ఎలాగో దోశ తవ కూడా కావాలి. సో ఉంది, కానీ అది పాతగా అయిపోయింది అండ్ దాంట్లో దోశలు సరిగ్గా రావట్లేదు. సో అలాగే తీసుకోవాలి అనుకున్నాను. సో అలా ఇది నాకు ఈ 4 పీసెస్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. కాస్ట్ ఎక్కువగా పడుతుంది, కానీ క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. సో ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను. సో దీని క్వాలిటీ చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అండ్ ఇది ఇండక్షన్ కుక్వేర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలా ఈ 3 పీసెస్ అనేవి మనకు 4 పీసెస్ వచ్చాయి. సో ఈ 4 పీసెస్ మనకు ఆరెంజ్ కంపెనీలో కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. ఇది 1500లో పడింది మనకు. కాకపోతే దీనిలో ప్రైస్ చూసుకుంటే మనకు ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఒక్క నిమిషం, ప్రైస్ 2860 ఉంది. సో చూస్తున్నారు కదా, ఎంఆర్పి ప్రైజెస్లో మనం తీసుకోము, ఎందుకంటే మనం తీసుకునే దానిలో మనకు డిస్కౌంట్ చేసే ఇస్తారు వాళ్ళు. సో అలా మనకు ఇది 1500లో పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది కూడా తీసుకున్నాను. ఇది పొంగనాల ప్యాన్ అనమాట.
సో ఈ ప్యాన్ నా దగ్గర లేదు యాక్చువల్లీ. సో ఈ ప్యాన్ నా దగ్గర లేదు యాక్చువల్లీ, అందుకే తీసుకున్నాను. అండ్ ఈ ప్యాన్ వచ్చేసి నాకు 200 పడింది. సో 350 చెప్పారు చెప్పడం అయితే. సో 200కి తీసుకున్నాను. అండ్ ఇది ఎలాగో మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది మనకు, లేదు కాబట్టి. అండ్ మోస్ట్ 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 యూస్ఫుల్ థింగ్ వచ్చేసి బిర్యానీ పాట్. ఈ పాట్ అనేది మనకు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, అంటే ఎక్కువగా కర్రీ, మటన్ కానీ చికెన్ కానీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు 2 kgs అలా ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు సో ఇది బిర్యానీ పాట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు కర్రీస్ చేసుకోవడానికి, గ్రేవీ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలా ఇది నేను తీసుకున్నాను. అండ్ దీంతో పాటు మనకు ఒక స్పూన్ అనేది వచ్చింది. సో విత్ స్పూన్ ఈ లిడ్ కూడా మనకు ఇక్కడ ఇది ఏమంటారు, ఈ బాక్స్ పైన చూస్తే మనకు స్టీల్ది వచ్చింది, స్టెయిన్లెస్ స్టీల్ది. కానీ స్టెయిన్లెస్ స్టీల్ది వాడు ఇవ్వలేదు మనకు, స్టెయిన్లెస్ స్టీల్ది వాళ్ళు మనకి ఇవ్వలేదు. సో లిడ్ అనేది ఇచ్చారు, గ్లాస్ లిడ్. ఈ గ్లాస్ లిడ్ కోసం నేను చాలాసేపు వెయిట్ చేసి మరీ తీసుకున్నాను. గ్లాస్ లిడ్ ఉంటే మనకు ఆ కంఫర్ట్ బాగుంటుంది, సో చూడడానికి కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. సో అలాగని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వార్తా కంపెనీది. అండ్ సో ఈ బిర్యానీ పాట్ అనేది మనకు ప్రైస్ వచ్చేసి 1770 ఇచ్చారు. సో ప్రైస్ 1770 ఉంది, కానీ మనం ఇది బేగం బజార్లో తీసుకున్నాం కాబట్టి మనకు ప్రైస్ డిస్కౌంట్ చేసి ఇస్తారు. సో అలా ఇది నాకు 1200కే వచ్చింది. సో ఇది మనము ఆన్లైన్లో చెక్ చేసిన 1500 టు మనకు 2500 వరకు ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు 2 kgsది కుకింగ్ కెపాసిటీ కాబట్టి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలా నేను తీసుకున్నాను. సో ఇది ప్లస్ ఈ 3 సెట్లు అనేవి నేను బేగం బజార్లో తీసుకున్నాను. జస్ట్ ఈ పిజియన్ సెట్ మాత్రము నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో డీమార్ట్లో తీసుకోవడానికి కారణం, నేను డీమార్ట్కి వెళ్ళాను. సో ఇలా మనకి ఏదైనా ఆఫర్ ఉంటుంది, ప్లస్ కొన్ని థింగ్స్ కూడా యూజ్ అవుతాయి, కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత యూజ్ అవుతాయి అని వెళ్ళాను. సో అలా నేను తీసుకున్నాను. అండ్ ఇవి మనకు బేగం బజార్లోనే తీసుకున్నాను ఇవి కూడా. సో ఇది మనకు కర్రీస్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు బిర్యానీ, పులావ్ లేదంటే బిర్యానీ కాకుండా ఇంకా రైస్ అలా కూడా యూజ్ అవుతుంది. సో అలా ఇవి 2 తీసుకున్నాను, ఇవి బాగా యూజ్ అవుతాయని. అండ్ ఇవి చిన్న చిన్న బాల్స్ వచ్చేసి నాకు చాలా బాగా అనిపించాయి చూడడానికి. డీమార్ట్లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 19 రూపీస్. సో అందుకే నేను తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇవి ఆల్రెడీ ఇంకా 2 ఉన్నాయి. సో ఇవి 3 అవి 3 తీసుకున్నాను నేను. సో బాగా నచ్చి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బిర్యానీకి వారంటీ కార్డ్ అనమాట. ఇది 2 years వారంటీ ఇచ్చారు. సో వారంటీ అయితే ఇస్తారు అన్నింటి, కానీ మనం మళ్ళీ వెళ్ళాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ సెట్ తీసుకున్నాను నేను. ఈ బౌల్ సెట్ చాలా అంటే చాలా నచ్చింది. సో ముఖ్యంగా మా వారికి ఇంకా నచ్చింది. బౌల్ సెట్ చూడడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంది, బాగుంది అని. సో ఇది మనకు బిర్యానీ మ్యారినేట్ చేసుకోవడానికి కానీ, స్నాక్స్కి వేసి పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో అందుకని తీసుకున్నాను. అండ్ ఈ బౌల్స్ సెట్ వచ్చేసి మనకు ఈచ్ వన్ 700 దాకా పడింది. సో ఈ మొత్తం సెట్ వచ్చేసి 1200 సంథింగ్ 1500 దాకా పడింది అనుకుంటాను. సో ఇవి 3 కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా గట్టిగా ఉంది. సో ఇదిగోండి, ఇది టఫ్ అండ్ గ్లాస్ అంటారు దీన్ని. మనకి బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది టఫ్ అండ్ గ్లాస్ ఈ యొక్క ఏమంటారు సింబల్ అని చెప్పొచ్చు. సో ఇంత టఫ్గా ఉంటుంది ఇది. కింద పడిన బై మిస్టేక్ సింగిల్ టైం పడితే పగలదు, మరీ మనం పగలదు కదా అని పగలగొట్టలేము కదండి. సో అలా మనకు టఫ్ అండ్ గ్లాస్ అంటే కొంచెం స్టాండర్డ్ క్వాలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కడాయి తీసుకున్నాను నేను. ఈ కడాయి మనకు చాలా వరకు యూజ్ అవుతుంది అన్నింటికి. ఇట్ మీన్స్ కర్రీస్కి కానీ, లేదంటే ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. ఆల్రెడీ ఉంది కానీ అది కొంచెం చిన్నగా ఉంది అండ్ పాతగా అయిపోయింది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను షాప్కి వెళ్ళి ఏవి అంతగా కొనలేదు ఇంతకుముందు. సో ఇప్పుడు ఇంటికి తగ్గట్టుగా కొనాల్సి వస్తుంది. అండ్ ఎక్కువగా థింగ్స్ నా దగ్గర లేవు. ఇన్ని రోజులు అంటే కొంచెం అడ్జస్ట్ అయిపోయి అలా మూవ్ అయిపోయాను. సో ఇప్పుడు అలా ఛాన్స్ లేదు కదా. సో ప్లేస్ కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు యూజ్ అవుతాయి. సో అలాగని తీసుకున్నాను. సో దాంతోపాటు లిడ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అల్యూమినియం పాట్, ఏమంటారు అల్యూమినియం బోగండి అంటాం.
సో ఇది మనకు 2 kgs దాకా రైస్ కుక్ అవుతుంది ఇందులో. సో ఇందులో మనం బిర్యానీ కూడా కుక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కువగా క్వాంటిటీ ఉన్నప్పుడు అంటే అటుకులు కానీ బొనుగులు కానీ అలాంటివి ఫ్రై చేసుకోవాలి అన్న, పులిహోర 2 kgs చేసుకోవాలి అన్న చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది అని ఇది కూడా తీసుకున్నాను. సో దీనికి లిడ్ కూడా తీసుకున్నాను. ఒకవేళ బిర్యానీ చేసినప్పుడు మనం ఈ లిడ్ పెట్టేసి గట్టిగా దీని మీద బరువు పెడతాం కాబట్టి ఇది స్టాండర్డ్ క్వాలిటీ ఉండాలని క్వాలిటీ కూడా గట్టిది తీసుకున్నాను. సో ఇవి అయితే మనకు ఈ అల్యూమినియం 2 క్వాంటిటీ వైజ్ కాకుండా వెయిట్ వైజ్ ఇస్తారు. సో బేగం బజార్లో ఎవరైనా షాపింగ్ చేస్తే వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు. సో అలా నేను తీసుకున్నాను ఇవి. అండ్ బేగం బజార్కి వెళ్ళినప్పుడు మనకు కప్స్ కలెక్షన్ చాలా ఇష్టం కదా. సో అలా ఈ కప్స్ తీసుకున్నాను. ఈ కప్స్ వచ్చేసి మనకు వాటర్ మెలన్ టైప్ ఉన్నాయి అన్నమాట, ఆ టైప్ ఉన్నాయి. సో యాంటిక్ పీస్ అన్నట్టుగా తీసుకున్నాను. ఇవి బాగున్నాయి చూడడానికి, గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాను కప్స్. ఇవి స్మైలీస్ ఉన్నాయి. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇంకా టీ తాగినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో స్మైలీ ఫేస్ అంటే ఒకవేళ మన మూడ్ బాగోలేకపోయినా టీ తాగేటప్పుడు దీంతో అయినా మూడ్ సెట్ అయిపోతుంది. సో అలా నేను ఇవన్నీ తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకోవడానికి కారణం ఏంటంటే నా దగ్గర ఇవన్నీ లేవు ఇంతకుముందు. సో అందుకు నేను తీసుకున్నాను. అండ్ ఇవి మనకు అన్నీ యూస్ఫుల్ అయ్యేవే. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా నేను పైసలు వేస్ట్ చేయాలి అనుకోలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా స్టఫ్ అనేది నేను పెట్టుకోను. ఎక్కువగా స్టఫ్ పెట్టుకుంటే మనకి నీట్గా పెట్టుకోవడానికైనా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికైనా చాలా ఇబ్బంది అవుతుంది. సో అలా నేను కొన్ని క్వాంటిటీ మాత్రం తీసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని క్రాకరీలో కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇది సెట్ తీసుకున్నాను. ఇవి 6 ప్లేట్స్ చిన్నవి అండ్ 6 ప్లేట్స్ పెద్దవి తీసుకున్నాను. ఇది క్రాకరీ సెట్ అయితే మనకు చాలా కాస్ట్ పడుతుంది, కానీ ఇది చాలా తక్కువ ప్రైస్కి అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాకరీ సెట్ కూడా తీసుకున్నాను. సో ఇవి 2 బౌల్స్ పెద్దవి అండ్ పిల్లలకి టిఫిన్ ప్లేట్స్ అలా తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ వచ్చిన తర్వాత యూస్ చేద్దామని. అండ్ ఇది ఒక 6 పీసెస్ ఇవి గ్రీన్ కలర్ విత్ లీవ్స్ ఉన్నాయి తీసుకున్నాను. సో అవి కూడా మనకు బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాకరీలో ఉన్నాయి, ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే ఇక్కడ సర్దేశాను అనమాట. సో ఇవి కూడా నేను తీసుకున్నాను, ఇంతకుముందు తీసుకున్నవే ఇవి. అండ్ ఈ కప్స్ లాస్ట్ టైం తీసుకున్నాను. సో ఆల్రెడీ 3 యూజ్ చేస్తున్నాను, అందుకే 3 ఇక్కడ ఉండిపోయాయి. సో ఈ బ్యాక్ సైడ్ గ్లాసెస్ అయితే ఎప్పుడో ఉన్నాయి నా దగ్గర పాతవి. సో అవి ఇక్కడ పెట్టేశాను. అలా క్రాకరీ అయితే సెట్ చేసేసాను. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఎవరికైనా యూజ్ అయినా ఇలా తక్కువ తీసుకొని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు, అది ఎలా అనేది చెప్పాలి అనుకొని ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.